హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఎపిసోడ్. అమూల్యని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత విశ్వక్ వాళ్ళ నాన్న సేనాధిపతి అయితే, ఏంట్రా దాన్ని తీసుకెళ్ళి వచ్చి వదిలేయమని చెప్పాను కానీ దాన్ని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావేంట్రా ఇంటికి? లేదు నాన్న, నేను అసలు పెళ్లి చేసుకోనే లేదు. అందరూ మాట్లాడుతూనే ఉన్నారు, నేను అక్కడ తాళి కట్టనే లేదు. అదే సడన్గా మెల్లో కట్టుకొని దిగింది. నాకే షాకింగ్గా ఉంది. నాకే అసలు ఏం అర్థం కావట్లేదు. నేనైతే దాని మెల్లో తాళి అయితే కట్టనే లేదు అని అంటూ ఉంటుంది. విశ్వక్ వాళ్ళ అమ్మ అయితే చూసి, అరే ఏంట్రా ఆడపిల్లరా, అలా అన్యాయం చేయకూడదురా. ఒక ఆడపిల్లకి మనకి ఒక కూతురు ఉంది కదరా, నీకు చెల్లి ఉంది కదరా, అలా చేయొద్దురా అని విశ్వక్ వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అప్పుడు భద్రావతి, నీకు నీ కూతురికి జరిగిన అన్యాయం గుర్తులేదా అనే వాళ్ళు అలాగే ఆలోచించారా? నీకు కూడా అన్యాయం చేశారు కదా, అది నీకు గుర్తులేదా, నువ్వు మర్చిపోయావని భద్రావతి అయితే అంటుంది. అప్పుడు విశ్వక్ గట్టిగా అరుస్తూ, దీనికి అంతటి కారణం ఆ అమూల్యని ఇక్కడ ఉండనివ్వను నేను, అమూల్య అని గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు విశ్వక్. అప్పుడు అమూల్య రూమ్ నుంచి బయటికి అయితే వస్తుంది. ఏంటి, నేను నీ మెల్లో తాళి కట్టానా అని విశ్వక్ అని గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. అవును కట్టావు, అదే కదా చెప్పాను నేను, నువ్వు నా మెల్లో తాళి కట్టావు, నిజం చెప్పే, ఇప్పటికైనా నిజం చెప్పు అని విశ్వక్ గట్టిగా తన మీదకి అయితే అరుస్తూ ఉంటాడు విశ్వక్. అవును, నువ్వు నా మెల్లో తాళి కట్టలేదు, నువ్వు ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా కావాలని నా పెళ్లి చెడగొట్టడానికి, మా నాన్న పరువు తీయడానికి ఇదంతా చేసావని నాకు అర్థమైంది. అందుకే నువ్వు కట్టకుండా నేనే తాళి కట్టుకుని నువ్వే కట్టావని అందరికీ చెప్పాను. అలా తాళి కట్టకపోయి ఉంటే మా నాన్న ఇంకా గుండె పగిలిపోయి ఉండేవాడు. అందుకే నేను తాళి కట్టుకొని నువ్వు కట్టావని చెప్పాను. ఇదంతా తెగడానికి కారణం నువ్వే అని భద్రావతి అయితే అంటూ ఉంటుంది అమూల్యను. నువ్వు అసలు మాట్లాడడానికి అర్హతుందా, నువ్వు ఒక మనిషివేనా అని అమూల్య భద్రావతిని అయితే అంటూ ఉంటుంది. ఎందుకే నా చెల్లెని నీ నాన్న తీసుకెళ్ళినప్పుడు ఇదంతా గుర్తుకు రాలేదా అని, నువ్వు అసలు ఒక ఆడపిల్లవేనా అని భద్రావతిని అమూల్య అయితే అడుగుతుంది. నీ కూతురు లాంటిదాన్ని నేను, నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు కావాలని అతనికి సపోర్ట్ చేస్తావా, విశ్వకి చేయమని చెప్తావా? ఈ నిజాన్ని ప్రేమ వచ్చి చెప్తుంది.